శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధా నిదధే పదం సమూఢమస్య పాకం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం అష్టమి తిథి బుధవారం. అధిక ఆషాఢ మాసంలో ఇలా ప్రత్యేకంగా బుధవారం మనం బుధాష్టమి అనే ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటుంది సంప్రదాయం. బుధవారం నాడు అష్టమి తిథి వచ్చినట్లయితే దీనికి బుధాష్టమి వ్రతం అనే వ్రతాన్ని సంకల్పం చేస్తూ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకోవాలి అంటూ భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. ఈరోజు విశేషంగా శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ మాసమే పురుషోత్తమ మాసం. శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం, అధిక మాసం. ఏ 33 నెలలకో ఒకసారి వచ్చేటటువంటి అధిక మాసం ఆషాఢ మాసం వచ్చింది ఈ సంవత్సరం. 1996లో వచ్చిన ఈ ఆషాఢ మాసం తిరిగి 19 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఎప్పటికి వస్తుందో కనుక ఇంతటి భాగ్యవశాత్తు వచ్చిన ఈ అధిక ఆషాఢ మాసం, దీనికి విష్ణు మాసం, పురుషోత్తమ మాసం అని పేరు. ఈ మాసంలో విష్ణు సంబంధితమైనటువంటి కథాశ్రవణములను మనం చేయాలి. ఎంతగా వీలైతే అంతగా భాగవత పారాయణాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు, భగవద్గీత పారాయణాలు, ఇలా వేదాంతపరమైనటువంటి భావనలతో భగవద్భక్తిమయంగా మన జీవితాన్ని మలచుకోవాలి. విష్ణు సంబంధితంగానే స్తోత్రం చేయాలి. ఎందుకు ఇలా ఈ అధిక మాసాన్ని విష్ణు సంబంధితమైనదిగా చెప్పారు అంటే, విష్ణువు పెంచి పోషించేవాడు. ఎక్కడ పెంచేటటువంటి స్వభావం ఉంటుందో దానికి విష్ణువు అని పేరు. 12 మాసములు స్థిరమైనవి. ఈ మాసం అధికంగా పెరిగినట్లుగా మనకు అనిపిస్తున్నది. ఏది పెరిగితే అది విష్ణు చైతన్యమే. వృద్ధికారకుడు శ్రీమన్నారాయణమూర్తి. మనలో ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, జాలి, అంతఃకరణ, అనురాగము, ఇలాంటి భావ పరంపరలన్నింటినీ కూడా పెంచి పోషించేటటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. కనుక శ్రీమన్నారాయణ పరతత్వాన్ని మనం ఈ అధిక మాసంలో పురుషోత్తమ మాసం అన్న పేరుతో, ఆయన పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి స్వరూపాన్ని మనం మూల రూపంలో ఏమిటా అని ఆలోచిస్తే ఆ మూల రూపం పరతత్వమే, శ్రీమన్నారాయణ చైతన్యమే. ఆయన పురుషోత్తముడు కనుక ఆయన పేరుతో ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అన్నారు. కనుక ఈ పురుషోత్తమ మాసంలో అష్టమి తిథి విశేషంగా బుధవారంతో కూడుకుని వచ్చినప్పుడు బుధాష్టమి వ్రతం అన్న పేరుతో వ్రతాన్ని చేయాలి. ఎలా ఈ వ్రతాన్ని చేయాలి అంటే, శ్రీమన్నారాయణమూర్తి పవళించి ఉంటాడు. లక్ష్మీదేవి ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. అలా ఉండేటటువంటి లక్ష్మీనారాయణుల ప్రతిమలను మనం సేకరించి ఈరోజు మనం అర్చించాలి. ఆ పిమ్మట ఈ ప్రతిమను దానం చెయ్యాలి. ఎవరైనా బ్రాహ్మణోత్తములకు, భార్యాభర్తలకు, దంపతులకు ఇలా ఈ ప్రతిమను దానం చేస్తే కుటుంబం వృద్ధి పొందుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యానురాగం పెంపొందింపబడుతుంది అంటుంది ఆ పురాణం. భార్య భర్త ఇరువురు వేరుగారు, ఇరువురు ఒకటే. లక్ష్మీనారాయణులు, గౌరీ శంకరులు, బ్రహ్మ సరస్వతులు, ఛాయ సూర్యనారాయణమూర్తి, అలాగే రోహిణి చంద్రుడు, ఇలా లోకంలో ఉండే జంటలను చూస్తే ఇవన్నీ కూడా భారతీయ పురాణ వాంగ్మయం మనకు అందించినటువంటి దాంపత్య ధర్మానికి ప్రతీకలుగా ఉండేటటువంటి జంటలు. వీటిలో సర్వోత్తమమైనటువంటిది లక్ష్మీనారాయణులు. కనుక ఆ లక్ష్మీదేవిని విడిచిపెట్టి నారాయణమూర్తి క్షణం కూడా ఉండడు. ఆయన మనస్సులోనే ఉంటుంది ఆవిడ. అలాంటి భావనలతో మన ఇల్లు కూడా కలకాలం ఆనందంతో, సుఖంతో, సంతోషంతో విలసిల్లాలి అంటే ఈ పురుషోత్తమ మాసంలో విశేషించి విష్ణు పురాణం, భాగవతం ఇలాంటి పుస్తకములను మనం పారాయణ చేయాలి, దానం చేయాలి. అలాగే ఈరోజు బుధాష్టమి వ్రతం అనే వ్రతం కూడా ఉంది. కనుక వీలైతే వ్రతం చేద్దాం. వీలు కాని పక్షంలో తెలుసుకున్నాం కాబట్టి అలాంటి ప్రతిమ, చిత్రపటం దీనిని కూడా సేకరించి దానంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ శ్రీమన్నారాయణుల కరుణతో అందరికీ ఆనందం కలుగుతుంది, అందరూ ఆనందంగా ఉంటారు అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.